బులెటిన్లో డీటెయిల్ చూస్తే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సీఎం వెంట తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2కు సంబంధించి భూసేకరణ వివాదాలు, 18,189 కోట్ల రూపాయల పెండింగ్ పనుల గురించి రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కృష్ణా జలాల అంశంపై కేంద్ర జలశక్తి మంత్రికి వివరించారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించుకుపోతోందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం అనంతరం పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సీఎం వెంట తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2కు సంబంధించి భూసేకరణ వివాదాలు, 18,189 కోట్ల రూపాయల పెండింగ్ పనుల గురించి రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కృష్ణా జలాల అంశంపై కేంద్ర జలశక్తి మంత్రికి వివరించారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించకపోతుందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం అనంతరం పేర్కొన్నారు. కృష్ణానదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి, అలాగే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం అనంతరం వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో మాట్లాడారు. మరోపక్క కృష్ణా జలాలని అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుందన్నారు. దీనికి సరైన పరిష్కారం చూపాలని చెప్పేసి మరో కొన్ని ప్రాజెక్టుల గురించి కూడా కేంద్ర జలశక్తి మంత్రికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దీనితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. భేటీ అనంతరం కొన్ని కీలకమైనటువంటి విషయాలను వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ రవి, కొద్దిసేపటి క్రితమే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారితో పాటుగానే ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా తెలంగాణకు రావాల్సినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపులకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. అటు కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి నీటిని ఆంధ్ర అక్రమంగా తరలించుకు వెళ్తా ఉంది. నీటి కేటాయింపుల కంటే, నీటి వాటాల కంటే అధికంగా కూడా ఈ యొక్క నీటిని కృష్ణా జలాలలో ఆంధ్ర అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి తరలించుకు వెళ్తుంది అనేది కూడా ప్రధానంగా కేంద్రం దృష్టికి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తీసుకువెళ్లారు. అయితే ప్రధానంగా ఈ నీటి కేటాయింపులకు సంబంధించి కూడా అటు కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పటికే భీమా అలాగే నెట్టంపాడు ఎత్తిపోతల పథకం వీటితో పాటుగానే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పలు వినతులు అందజేశారు. మరోవైపు సమ్మక్క సారక్క ప్రాజెక్టులకు వీటితో పాటుగానే సీతారామ ప్రాజెక్టులకు సంబంధించి కూడా అనుమతులను కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి అటు
సిఆర్ పాటిల్ని కోరడం అయితే జరిగింది. ప్రధానంగా వీటితో పాటుగానే అటు గోదావరి జలాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. గోదావరి జలాల్లో అటు వరద వస్తున్న సమయంలోనే నీటిని ఆంధ్రప్రదేశ్ సముద్రంలో వృధాగా పోతున్నటువంటి నీటిని మేము వాడుకుంటున్నాం అనేటటువంటి వాదనను వినిపిస్తున్న నేపథ్యంలో అయితే అక్కడ కట్టబోయేటటువంటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరడం జరిగింది. వాటితో పాటుగానే పూర్తి స్థాయిలో నికర జలాల్లో తెలంగాణకు నికర జలాలు ఉన్న సమయంలో ఈ యొక్క ప్రాజెక్టులు కడితే అభ్యంతరం ఎందుకు తెలుపుతా ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ప్రధానంగా తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. వాటితో పాటుగానే గోదావరి జలాలను మూసీకి అనుసంధానం చేసే అంశానికి సంబంధించి కూడా కొంత కేంద్రం సహకరించాలి, వీటికి కొంత నిధులను కూడా కేంద్రం సమకూర్చాలి తెలంగాణలో కట్టబోయేటటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అనేది కూడా ప్రధానంగా ఈ యొక్క భేటీలో చర్చ జరగడం జరిగింది. వీటితో పాటుగానే ఈ అటు గోదావరి కృష్ణ బేసిన్ లో ఉన్నటువంటి నీటి వాటాలకు సంబంధించి కూడా పూర్తిగా చర్చ జరిగింది. ప్రధానంగా తెలంగాణలో ఇప్పటి వరకు త్వరలో నిర్మించబోయేటటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం వడ్డీ లేని రుణాలను దాదాపు 50 ఏళ్లకు వడ్డీ లేని రుణాలను కూడా అందించేందుకు కొంత సహకరించాలి అనేది కూడా ప్రధానంగా ఈ యొక్క అంశాల్లో భేటీలో కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఓవరాల్ గా ఈ యొక్క కృష్ణా జలాలకు సంబంధించి కూడా అటు టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు అవుతుందో మేము భరించడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెలిమెట్రీ పరికరాలకు అయ్యేటటువంటి వ్యయానికి ముందుకు రాకపోతే గనక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆ టెలిమెట్రిక్ పరికరాలకు అయ్యేటటువంటి వాటాను ఆంధ్ర ప్రాంత వాటాను కూడా తామే ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే తెలంగాణకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీటి కేటాయింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఉన్నటువంటి నీటిలో కూడా అధికంగా తరలించుకు వెళ్తుంది. వాటిని పూర్తి స్థాయిలో కూడా అక్రమంగా తరలించుకు వెళ్తున్నటువంటి నీటిని కూడా వెనువెంటనే కేంద్రం జోక్యం చేసుకుని అడ్డుకోనేటటువంటి ప్రయత్నం చేయాలి. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఎంత మేర నీటిని కూడా ఆంధ్రప్రదేశ్ తరలించుకు వెళ్తూ ఉంది అనేది కూడా స్పష్టంగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దానికి అయ్యేటటువంటి టెలిమెట్రీ పరికరాలకు అయ్యేటటువంటి వ్యయాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ముందుకు రాకపోతే గనక ఆంధ్రప్రదేశ్ వాటాను కూడా మేమే భరించడానికి సిద్ధంగా ఉన్నామనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి వినతి అందజేశారు. మరోవైపు ఈ యొక్క సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్నటువంటి కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి నీటి వాటాలకు సంబంధించి కూడా మరోసారి పునరాలోచనించాలి. ఈ యొక్క వాటాలకు సంబంధించి గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో దాదాపు 69% నదీ పరివాహక ప్రాంతం కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉంటుంది. కాబట్టి మాకు 50-50 రేషియో కేటాయించాలనేటటువంటి వాదనలు కూడా వినిపించినట్లు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క జలాల విషయంలో తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలతో. కాబట్టి ముఖ్యమైనటువంటి అంశం ప్రధానమైనటువంటి అంశం కూడా ఈ నీళ్లకు సంబంధించినటువంటి అంశం. దాన్ని నీటి వాటాలు 10 ఏళ్ల తర్వాత కూడా తేలకపోతే ఈ కేంద్రం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ప్రధానంగా వారి యొక్క వాదనలు వినిపించారు. అలాగే దేవాదుల ఎత్తిపోతల పథకం కావచ్చు, మిగిలినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ జరగబోయేటటువంటి వ్యయానికి సంబంధించి కూడా నిధులను కొంత సహకరించాలి. మిగిలినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రాకు తెలంగాణకు ఉన్నటువంటి నీటి వాటాలకు అంటే ఎక్కువగా ఈ వరదల సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా సముద్రంలో కలిసిపోతుంది అనే నీరు కలిసిపోతా ఉంది. గోదావరి జలాలు వాటిని మేము సమృద్ధిగా ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా ప్రధానంగా చెప్తున్న నేపథ్యంలో కూడా అక్కడ మేము పలు ప్రాజెక్టులు నిర్మించాలి. సమ్మక్క సారక్క ప్రాజెక్టు కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు నిర్మించాలని తలపెట్టబోతా ఉన్నాం అనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క కృష్ణా జలాలు గోదావరి జలాలకు సంబంధించి అంశాలకు సంబంధించి కూడా తెలంగాణకు సరైన వాటాతో పాటుగానే అటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సరఫరా చేసేందుకు గోదావరి జలాలను మూసీకి అనుసంధానం చేసే అంశానికి సంబంధించి కూడా కేంద్రం సహకరించాలి అనేటటువంటి అంశాలను సుదీర్ఘంగా ఈ యొక్క అంశాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు భేటీ అయి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా సుదీర్ఘంగా వివరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజు.
మంత్రి శ్రీ సిఆర్ పాటిల్ గారిని, మినిస్ట్రీ సెక్రటరీ దేబశిష్ ముఖర్జీ గారిని కలిసి తెలంగాణకి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మొదటి విషయం, కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుందో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని, కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మరి వాళ్ళు తీసుకుపోతున్న 10,000 క్యూసెక్ నుంచి 5,000కి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మూచిమర్రి నుంచి వాళ్ళు తీసుకుపోతున్న నీళ్లు కూడా ఆపిస్తామని చెప్పారు. కృష్ణా నదీ జలాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు, నేను తెలంగాణ రాష్ట్రం విషయంలో, తెలంగాణ రైతుల విషయంలో, కృష్ణా నదీ జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది, తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ ఇంటర్వీన్ ఇమీడియట్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ అని డిమాండ్ చేయడం అని మేము చెప్పాం. వాళ్ళు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.